రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే మన్ను నిన్ను బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే నిజమైతే ఇంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే. ఎవరి గురించి ఎవరికి చెప్తున్నావు? నువ్వు నాకు సలహా ఇస్తున్నావా? నువ్వు మీ మేడంకి పిఏ, నాకు సలహాదారుడు కాదు. వెళ్ళి ఆమె భజన చేసుకో బ్రతుకు తెరువు కోసం, అంతేగాని నాకు సలహాలు ఇవ్వకు. పెద్దయ్య గురుకులం ఆరంభానికి వెళ్తున్నారత్తా. అసలే ఆరోగ్యం బాగోలేదు కదా, నేను తోడుగా ఉండి తీసుకెళ్దాం అనుకుంటున్నా. నువ్వు వెళ్ళమంటేనే వెళ్తానత్తా. నా మాట దాటకుండా నేను చెప్పినట్టు వింటున్నావు కదా, ఈ మాత్రం దానికి ఎందుకు కాదంటానే? ఎల్లు. మీ నాన్నకి నాన్నను కదా, అందుకే మీ నాన్నంటే నాకిష్టం. ఎందుకు? ఎందుకంటే నాన్న కాబట్టి, కన్న తండ్రి కాబట్టి. ఎప్పటికీ అలాగే ఇష్టం ఉంటుందా? మీ నాన్న నా అంతైనా అంతే ఇష్టంగా ఉంటుంది. మరి మీ నాన్నంటే నీకెందుకు ఇష్టం లేదు తాతయ్య? ఆ రోజు ఎవరని అడిగితే రిటైర్డ్ ఫాదర్ అని ఎందుకు చెప్పారు తాతయ్య? Stop there. 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 Do you know whose house is this? Who allowed you? How dare you? పెద్దమ్మ, ఎవరు? మీ తాతగారు. ఓ, పల్లెటూరు నుంచి వచ్చారు కదూ. మీకు ఇంగ్లీష్ అర్థం కాదని మర్చిపోయాను. చెప్పండి, ఎవరు మీరు? నేనెవరూ నీకు తెలియదా? నేను, ఇంకా నేను, ఇన్నేళ్లైనా నేను, ఇప్పటికీ మీరు మీరే. సో ఎందుకొచ్చారు? కొన్నేళ్ల క్రితం చేసిన పొరపాటుని ఇప్పుడు సరిదిద్దుకుందామని వచ్చాను. సరిదిద్దుకోలేని పొరపాటు చేసి ఇప్పుడేదో సరిదిద్దుకుంటానంటారేంటి? ఫూలిష్గా. ఏంటమ్మా ఇది? లోపలికి అడుగు పెట్టనివ్వకుండానే గుమ్మల్లోంచే వెళ్ళగొడతావా ఏంటి? అప్పుడేదో ఆవేశంలో ఉన్నాను. ఇప్పుడేదో అవసరంలో ఉన్నారు. కాదు, నా కుటుంబం నాకు కావాలనిపించింది. నా ఫ్యామిలీలోకి అదర్ పర్సన్స్ ని నేను అలౌ చేయదలుచుకోలేదు.
కోపాలు, తాపాలు, పంతాలు, పట్టింపులు అన్నీ వదిలేసి వచ్చానమ్మా. మీరు నా ఊరు కాదనుకున్న తరువాత అప్పుడు మిమ్మల్ని వద్దనుకున్నాను. మీరు అక్కడే ఉండి ఉంటే నేను వంటింట్లో ఉండేదాన్ని. మీకు, మీ అబ్బాయికి, మీ ఇంటికి వచ్చిపోయే బంధుమిత్రుల సపరివారానికి వండి పారుస్తూ వడ్డిస్తూ తలుపు చాటున కొంగు కట్టుకుని నిలబడి ఆ తలుపు చాటునే నా భవిష్యత్తుని సమాధి చేసుకునేదాన్ని. నేనక్కడే ఉంటే జరిగేది అదే. బయటికొస్తే జరిగింది ఇది అనడానికి ఇప్పటి నా పొజిషనే సాక్ష్యం. సంతోషమే గదా. బిడ్డలు ఎదిగితే ఎవరికి మాత్రం సంతోషంగా ఉండదు. కానీ ఒంటరిగా మీ మటుకు మీరుండి నేనేమో అక్కడ ఎంతకాలం ఇలా జీవితకాలం. మేమేమీ మిమ్మల్ని కాదనుకోలేదు. ఆ ఊళ్ళో ఉంటే నేను చదివిన చదువుకి అర్థం లేకుండా పోతుంది అన్నాను. మీరే అర్థం లేని ఆవేశాలకి పోయి కట్టుబట్టలతో పంపించేశారు. ఇప్పుడొచ్చి నా కుటుంబం నాకు కావాలి అంటే ఎలా కుదురుతుంది? ఎందుకు ఇన్నేళ్లకు గుర్తొచ్చాం మేము? చేతిలో రూపాయి కూడా లేని రోజు ఏం తింటున్నారో, ఎక్కడుంటున్నారో, అసలు ఎలా ఉన్నావో అని పట్టించుకోలేదు. ఇప్పుడు వాగ్దేవి అంటే వంటింటి కుందేలు కాదు అని రుజువైంది కాబట్టి, వాగ్దేవి అంటే కొన్ని కోట్లకు అధిపతి అయిందని తెలిసింది కాబట్టి. ఊరంటే కన్న తల్లి లాంటిదమ్మా. పుట్టిన ఊరిని వదిలిపెడతానంటే కన్న తల్లి ఊడిని వదిలిపెట్టినట్టే. ఆ విషయం నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నా అహం నాకు అడ్డు వచ్చుండొచ్చు. అంత మాత్రాన బంధాలు తెగిపోతాయా? తెగిపోతాయి మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్ గారు. మీ వల్ల చాలా అనర్థాలు జరిగిపోయాయి. మీ పంతానికి, పట్టింపులకి మీ మీద ఆధారపడ్డ ఒక కుటుంబం బలైపోయింది. ఆ ఎఫెక్ట్ నా కాపురం మీద కూడా పడింది. ఇన్నేళ్లుగా నాకు, నా భర్తకు మధ్య చిచ్చు రగులుస్తూనే ఉంది. అసలు వీటన్నిటికీ కారణం మీ పెద్దరికం ముసుగులో దాగున్న మూర్ఖత్వం. మీరు సంసారం ముక్కలు చేసినంత ఈజీగా నేను సంస్కారాన్ని వదులుకోలేక ఈ మాత్రం మాట్లాడుతున్నాను. ఐఎమ్ సారీ. నా టైం చాలా విలువైంది. ఇంకొక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. అయినా కన్నతల్లి లాంటి మీ ఊరిని, మీ పల్లెటూరిని వదిలొచ్చారెందుకు? మీరెందుకు ఆ కన్న తల్లిని కాదనుకునొచ్చారు? అక్కడికే వెళ్ళండి. బయలుదేరండి మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్ గారు. ఏంటమ్మా ఈ ఆడపెత్తనం? మామగారినన్న గౌరవం కూడా లేకుండా వెళ్ళిపోమ్మంటున్నావా? నా కొడుకుని రాని, వాడు కూడా ఇదే మాట అంటాడేమో చూద్దాం. మంచిది. మీ కొడుకుని కూడా మీతో పాటు ఆ ఊరికి తీసుకెళ్తాను అంటే నాకేం అభ్యంతరం లేదు. మీ వెనకే ఉన్నారు, అడిగి చూడండి.
అర్థమైంది. ఆనాడు వాడిని గడప దాటించావు. ఈరోజు వాడి తండ్రిని గడప దాటిస్తున్నావు. అప్పుడు మిమ్మల్ని ఆపకుండా నేను పంపించేశాను. ఇప్పుడు నన్ను గడప దాటించి అదే పొరపాటు మీ ఎవరు గ్రాండ్ పా అతను? తాతయ్య, హా, మీరేం మాట్లాడడం లేదేంటి? ఏం మాట్లాడమంటావు నాన్న? నువ్వు వేసిన ప్రశ్న చిన్నది, సమాధానం మాత్రం పెద్దది. అందరూ మా నాన్నలా ఉండరు, అందరు కొడుకులు నాలా ఉండరు. మరెలా ఉంటారు? ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు ఉంటారు. నడక నేర్చుకునేటప్పుడు నాన్న కొడుకు చేయి పట్టుకొని నడిపిస్తాడు. నడవలేని స్థితిలో నానున్నప్పుడు ఆ కొడుకు చేతికర్రలా నిలబడి నాన్నని నడిపిస్తాడు. తన కళ్ళతో ప్రపంచాన్ని చూపించిన నాన్న కళ్ళు మసకబారినప్పుడు కొడుకు కళ్ళజోడులా మారి ప్రపంచాన్ని చూపిస్తాడు. రెక్కలొచ్చి దూరంగా వెళ్ళిపోయిన కొడుకు కోసం రెక్కలు మూలకపడి దిక్కులేని వాళ్ళ మిగిలిపోయినా సరే ఆ నాన్న గడప ముందు కుర్చీ వేసుకొని ఆ కొడుకు ఏ పండక్కి తిరిగి వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రపంచం అంతా నిద్రపోతున్నప్పుడు నీ అంత వయసులో ఉన్న కొడుకు వెచ్చటి దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నప్పుడు ఆ కొడుకుని చూసినప్పుడు నేనున్నానని ధైర్యంతో కదా వీడింత నిశ్చింతగా నిద్రపోతున్నాడు అనుకొని కొడుకు కోసం మరింత కష్టపడి సంపాదించాలి అనుకుంటాడు. కొడుకుంటే ఏ నాన్నకైనా బలం, నానుంటే ఏ కొడుక్కైనా ధైర్యం. ఒకరి కోసమే ఒకరు పుట్టారన్న నమ్మకం. ఆ నమ్మకమే పోయినప్పుడు నాన్న రిటైర్డ్ ఫాదర్ అవుతాడు, కొడుకు రిటైర్డ్ సన్.
చూసావా, కొడుకంటే ఇలా ఉంటాడు. నేనొక నిర్ణయం తీసుకున్నానమ్మా. నీ ఆత్మ ఇంత అస్థిమితంగా తిరుగుతోందని నాకు తెలుసు. విచ్ఛిన్నమైపోయిన నీ కుటుంబాన్ని చూసుకొని నీ ఆత్మ ఎంత క్షోభిస్తుందో కూడా నాకు తెలుసు. వద్దమ్మా, ఇక నీకు ఈ దిగులే వద్దు. జరిగిన అన్యాయానికి మూల్యం చెల్లించాల్సిన బాధ్యత ఎవరికో అప్పచెప్పకుండా నేనే నా భుజాలకెత్తుకుంటాను. ఈ అద్దాల మేడలో నీకు న్యాయం జరగదు అనుకుంటే ఈ మేడ నాకు అక్కర్లేదు. తెలిసందో గాని తెలియకందో గాని మీ వదిన మా సరస్సుని మీ రాహుల్కిచ్చి చేసుకుంటారా అని ప్రశ్నించింది. ఇన్నేళ్ల నా అనుభవంలో పుట్టని ప్రశ్న లోకజ్ఞానం తెలియకుండా నోరు జారి నాగమణి మనసులోంచి పుట్టింది. నిజమే, నాకెందుకు రాలేదు ఆలోచన? ఇంతకన్నా నీ ఆత్మకి శాంతి కలిగించే ఉపశమనం ఇంకేముంటుంది? ఇంతకన్నా నాకు మనశ్శాంతినిచ్చే ఉపశాంతి ఇంకేముంటుంది? మా వల్ల మీకు జరిగిన అన్యాయానికి నా వల్ల జరిగే న్యాయం ఏదైనా ఉంటే అది సరస్సుని రాహుల్కిచ్చి చేయడమే.